2026 ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7వ విజయం నమోదు చేసింది. తాజాగా ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ షోతో మెరిసిన ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలోనూ టాప్లోకి దూసుకెళ్లింది. అయితే ఇదే మ్యాచ్తో సన్ రైజర్స్ ఐపీఎల్లో అరుదైన రికార్డు కొట్టింది. ఇప్పటిదాకా ఈ రెండు జట్ల మధ్య 26 సార్లు మ్యాచ్ జరిగింది. ఇందులో ఆరెంజ్ ఆర్మీ అత్యధికంగా 18 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అటు పంజాబ్ 8 మ్యాచ్ల్లో నెగ్గింది. దీంతో పంజాబ్తో ముఖాముఖిలో సన్ రైజర్స్ డామినేషన్ క్లియర్గా కనిపిస్తోంది. అదే క్రమంలో ఉప్పల్ వేదికగాను ఆ జట్టుతో పోరులో సన్ రైజర్సే ఆధిపత్యం చెలాయిస్తోంది. ఉప్పల్ మైదానంలో పంజాబ్ పై సన్ రైజర్స్ కు ఇది 9వ విజయం. 2015 నుండి 2026 మధ్యలో వరుసగా 9 సార్లు ఆ జట్టుపై ఆరెంజ్ ఆర్మీ గెలుపు చెందింది. దీంతో ఒకే వేదికగా ఒక అభ్యర్థిపై వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డును సన్ రైజర్స్ బ్రేక్ చేసింది. సిఎస్కే 2010 నుండి 2024 మధ్య చెన్నై చపాక్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 8 విజయాలు నమోదు చేసింది. ఇక ఓవరాల్ గా పంజాబ్ పై ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ 10 సార్లు నెగ్గింది. అలా ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై ఒక ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా సన్ రైజర్స్ కొనసాగుతోంది. ఈ జాబితాలో ముంబై టాప్ లో ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ముంబై వాంఖడే వేదికగా 11 సార్లు ఓడించింది. సన్ రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి 235 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ ను 202 రన్స్ కే కట్టడి చేసింది. అయితే సన్ రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి 220+ స్కోర్ నమోదు చేసిన ప్రతిసారి నెగ్గింది. ఇప్పటిదాకా ఆరెంజ్ ఆర్మీ 11 సార్లు 220+ పరుగులు చేయగా అన్ని సార్లు ఆ స్కోర్ ను కాపాడుకుంది. ఇది కూడా ఐపీఎల్లో రికార్డ్ గా నిలిచిపోయింది.